హాయ్ ఎవ్రీవన్. ఇది మన ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈ ఛానల్లో మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఉంటాయి అండ్ ప్లీజ్ సపోర్ట్. లాస్ట్ టైం మేము చేసిన రొక్కం షార్ట్ ఫిల్మ్కి చాలా మంచి పేరు వచ్చింది, కానీ వ్యూస్ రాలేదు. ప్లీజ్ షేర్ అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. యాక్చువల్లీ ఈ బ్లాగ్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఛానల్ ఇంకా ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు. సెకండ్ వన్ ఏంటంటే నేను నెక్స్ట్ ఏం షార్ట్ ఫిల్మ్లు తీయాలి అనుకుంటున్నాను. అండ్ మూడోది, నేను నెక్స్ట్ తీసే షార్ట్ ఫిల్మ్లో కాన్సెప్ట్ చెప్పి చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి దగ్గరగా ఎవరు ఆన్సర్ చెప్పినా సరే ఫస్ట్ చెప్పిన పర్సన్కి 200 క్యాష్ ప్రైజ్ ఇస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ తీసేవాడిని ఫస్ట్లో నేను. తర్వాత ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలి, ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని నేనేం చేశానంటే షార్ట్స్ చేశాను. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు, అవర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. 2900 అవర్స్ అయ్యాయి. ఇంకా 100 అవర్స్ అవుతే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనుకున్నాను. ఆ టయానికి నాకు న్యూస్ తెలిసింది. అదేంటంటే షార్ట్స్ అప్పుడు అవర్స్ అనేది కౌంట్ అవ్వవు అని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్ పరంగా చూసుకుంటే మనకి 4000 అవర్స్ రావాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అందుకనే ప్రతి ఒక్కరు నా షార్ట్ ఫిల్మ్ని, నా బ్లాగ్స్ని, నా షార్ట్స్ని చివరి వరకు చూడండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. షార్ట్ ఫిల్మ్ చేయకుండా మధ్యలో షార్ట్స్ చేశాను. అందుకే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 10 మిలియన్ వ్యూస్ లేదా 4000 అవర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. 10 మిలియన్ వ్యూస్తో పాటు 1000 సబ్స్క్రైబర్స్ పక్కా ఉండాలి. మనకి షార్ట్ ఫిల్మ్కి, బ్లాగ్స్కి, లైవ్కి వీటికి మాత్రమే అవర్స్ కౌంటింగ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మానిటైజేషన్ అవుతుంది. 4000 అవర్స్ లేదా 1000 సబ్స్క్రైబర్స్ మనకి పక్కా ఉండాల్సిందే. షార్ట్ ఫిల్మ్లు ఆపేసి షార్ట్స్ మొదలుపెట్టాను. దానివల్ల నాకు మానిటైజేషన్ లేట్ అవుతుంది. అదే రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ నుండి చేసుకుంటూ వస్తే ఇప్పటికీ మానిటైజేషన్ అయిపోయేది. అందుకనే మీకు ఎవరైనా సరే ఫస్ట్ నుండి చెప్తూనే ఉంటారు, లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అని. వాళ్ళు చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే. నేను చేసిన తప్పు మీరు చేయకూడదని ముందుగానే చెప్తున్నాను. సెకండ్ వన్ ఏంటంటే నేను నెక్స్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. అనుక్షణం అనే చిన్న డెమో షార్ట్ ఫిల్మ్ ఒకటి. ఇంకో షార్ట్ ఫిల్మ్ ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక మిస్సింగ్ క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. ఒక పర్సన్ మిస్ అవుతాడు. ఆ పర్సన్ని ఇంకొక ఇద్దరు పట్టుకోవాలనుకుంటారు. ఆ పర్సన్ ఎందుకు మిస్ అయ్యాడు, ఆ పర్సన్ మిస్ అవడానికి రీజన్ ఏంటి, వీళ్ళిద్దరే ఎందుకు పట్టుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. అనుక్షణం అనే షార్ట్ ఫిల్మ్ ముందుగా రిలీజ్ అవ్వచ్చు. లాస్ట్ వన్ ఏంటంటే ప్రైజ్ మనీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఫస్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి ప్రైజ్ మనీ 200 రూపీస్ ఉంటుంది. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇందాక రెండో స్టోరీ చెప్పాను కదా, ఒక పర్సన్ మిస్ అవుతాడు, ఇంకొక ఇద్దరు ఆ పర్సన్ని పట్టుకోవాలి అని. అయితే ఆ పర్సన్కి ఎవరు శత్రువులు ఉండరు, ఎవరు కిడ్నాప్ చేశారు అనేది క్వశ్చన్కి ఆన్సర్ దగ్గరలో కామెంట్ చేసినా సరే క్యాష్ ప్రైజ్ ఉంటుంది. దీనికి టైము ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.